ఒకటి అక్బర్ ఒప్పుకోవడం, లేదంటే 2 సంవత్సరాల క్రితం చేసుకున్న ఒప్పందం ప్రకారం జరగటం. ఈ 2 దారులే అంకుల్ శ్యామ్ వాళ్ళ టీంకి ఉన్న అవకాశం. ఫోన్లో చెప్పిన దానికంటే కొత్తగా చెప్పడానికి ఏం లేదు. ఇంత పెద్ద లాభాన్ని ఎందుకు వేస్ట్ చేసుకోవడం అనే అక్బర్. పోలీసులు వారి ఫుల్ సపోర్ట్ విదురా కన్ఫర్మ్ చేశాడు. ఏంటి అంకుల్ శ్యామ్, మనం ఎప్పుడైనా పోలీస్ సపోర్ట్ కోసం ఎదురు చూసామా? దీంతో నాకు సంబంధం లేదు. ఇంకా వీడు చేయటానికి నేను ఒప్పుకోను. అదెందుకో తెలుసుకోవచ్చా? అది నీకు చెప్పాల్సిన అవసరం నాకు లేదు. బట్ స్టిల్ నేను మందుల వ్యాపారం చేయడానికి ఇష్టపడను. నీకు వ్యాపారం చేసేంత వయసు రాలేదు. పైగా నువ్వు నాకు నచ్చలేదు. మీకు ఈ వ్యాపారంలో ఇష్టం లేకపోతే వదిలేయండి. ఎవరు చేయొద్దని మాత్రం అనద్దు. ఈ డీల్ ఒప్పుకుంటే మీకు బోల్ట్ అంత డబ్బు వస్తుంది. టైం అయిపోతూ ఉంటుంది. మంచి అవకాశం వచ్చినప్పుడు మిస్ చేయకూడదు. టామ్, ఈ లోకంలో 2 రకాల మనుషులున్నారు. కొంతమంది డబ్బును మాత్రమే ప్రేమిస్తారు, కొంతమంది మంచిని కూడా ఇష్టపడతారు. నేనేమాత్రం ఒప్పుకోను. దీనికంటే బెటర్గా రిటైర్మెంట్ ప్లాన్ దొరుకుతుందని నాకు అనిపించడం లేదు. మీది ఈ ఊరే కదా, అందుకే మర్యాదగా అడిగాను. ఆ సరుకుని నేను ఇక్కడికే రప్పిస్తాను. మతవాది. నేను మీకో విషయం చెప్తాను. మీరు మీ మీ ఇండ్లకి వెళ్ళి చూడండి. అక్కడ హిందువులు, క్రైస్తవులు, ముస్లింలు ఏ విధమైన భేదాలు లేకుండా 24 గంటలు కరెంటు, నీరు ఎలాంటి కొరత లేకుండా లభిస్తున్నాయి. జై జనసేన! 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 అస్సలాము అలైకుం. వలైకుం అస్సలాం. ఓ, మీరిప్పుడు సెక్యులర్ కదా? ఓకే, మనం ఇప్పుడు బయలుదేరుతున్నాం. భోజనం చేస్తున్నాం, స్ట్రైట్ కి వెళ్ళిపోతున్నాం. ఓసారి అటు తిరుగు. అటు తిరుగు. ఈ చెవికి రింగేది? అయ్యయ్యో, సరే వదిలే, పర్వాలేదులే. రా, అది కూడా తీసేయి. ఇప్పుడు నువ్వు నా భర్తవా, గ్యాంగ్స్టర్వా? ఓకే, నేను మాట్లాడతా. బాయ్. చూడు రవి, ఏ ప్రోగ్రాం పెట్టకూడదని ఇంతకు ముందే చెప్పాను నీకు. ఇది మేడంది. ఇవి ఇంకో సెట్ తెప్పించు. రిసార్ట్కే వెళ్తున్నాం.